ఈ వార్షికోత్సవానందానికి మాదానందం చేకూర్చే మరో విషయం ఏమిటంటే, ఇప్పుడు మన ప్రొఫెసర్ మధుమూర్తి గారు వారు రచించిన స్త్రీ అనే గేయ కావ్యాన్ని మన కళాశాల సంస్థాపకులు పోషకులు అయిన శ్రీమతి సుశీలాదేవి గారికి అంకితమిస్తారు. అంకితం. భారతనారి రాగమయి, అనురాగమయి, త్యాగమయి, అట్టి నారీలోకానికి తారకమణి శ్రీమతి సుశీలాదేవి గారికి సృష్టిలో ఒక భాగంగా ఉంటూ సృష్టికే మాతృమూర్తి మానవ లోకానికి తన రాగం, అనురాగం, త్యాగాన్ని అందిస్తూ మహోన్నత పదవిని అందుకుంది శ్రీ మధుమూర్తి గారి స్త్రీ. వారికి గల సద్భావం ప్రకటించారు. వారికి నా తరఫున, నారీలోకం తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. మన కాలేజీలో కొత్త ల్యాబొరేటరీ నిర్మించడానికి గాను శ్రీమతి సుశీలాదేవి గారు 1,00,000 రూపాయల విరాళం వాగ్దానం చేశారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తర్వాత కార్యక్రమం బహుమతి ప్రదానం. కాలేజీ ఉత్తమ విద్యార్థిని మిస్ కళ్యాణి బిఏ ఫైనల్ శ్రీమతి సుశీలాదేవి గారి బహుమతి. వ్యాసరచన ఎలక్యూషన్ ఫస్ట్ ప్రైజ్ మిస్ కళ్యాణి. సంగీతం ఫస్ట్ ప్రైజ్ మిస్ కళ్యాణి. రామ్మా. కళ్యాణి, ఉత్తమ విద్యార్థినిగా మా కళాశాల నుంచి వెళుతున్నాం. రేపు నీ జీవిత కళాశాలలో కూడా ఉత్తమ పత్నిగా, మహత్తర మాతృమూర్తిగా నీ జీవితం చరితార్థం చేసుకో తల్లి. నీ ఆశీర్వాదం. చూసావా నాన్న ఎన్ని ప్రైజులు? ఇన్ని ప్రైజులు గెలిచావమ్మా? అవునా? నాకు తెలుసమ్మా. ఇవన్నీ చూస్తే నాకంటే మీ అమ్మ ఎక్కువ సంతోషిస్తుంది. వెళ్ళమ్మా, ఇవన్నీ తీసుకెళ్ళి మీ అమ్మకు చూపించు. అమ్మా, నాన్న ఇవన్నీ నీకు చూపించమంటున్నాడు. చూడమ్మా. చూడు సీత, అమ్మాయిని చూడు. నువ్వు ఈవేళ ఉంటే ఎంతో సంతోషించేదాన్ని. ఇక కాదమ్మా, భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. నువ్వు ఒక గొప్ప ఇంటి కోడలివి, పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తెస్తావని జాతకంలోనే రాసిందమ్మా. ఆ రాసేవాడు పెళ్లి కొడుకు ఊరు పేరు మాతృభాషలో రాస్తే మాకు వెతకడం అనే తంటా తప్పేది కదా. అన్నయ్య, పోయి ఇవన్నీ నీకొచ్చినాయినా లేక? మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోన్. చూసావా, మా అత్తగారు కాలేజీ ల్యాబొరేటరీకి 1,00,000 రూపీస్ డొనేషన్ ఇచ్చారట. హలో, ఎస్ కమింగ్ ప్లీజ్. ఆమె అకౌంట్ నుంచి ఆ కాలేజ్ అకౌంట్కి 1,00,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయండి. హలో. దట్స్ ఆల్ రైట్. దట్స్ ఆల్ రైట్. ఓకే. హలో కిషోర్ బాబు గారు, గుడ్ మార్నింగ్. అన్నయ్య మూడు ఎట్లా, మామూలా సీరియసా?
కమ్ ఇన్. ఎస్. ఓ నువ్వా? ఏమిట్రా ఇలా వచ్చావు? ఏం లేదు, జీతంలో కాలేజీ కట్టాలి, డబ్బు ఒక 500. జీతం అందే కదరా. స్కూటర్కి మేజర్ రిపేర్స్ అవి వచ్చినాయి. నిన్న మంచి టెర్లిన్ సూట్ చూశాను, చాలా బాగుంది. ఇంకోటి ఏం చేసావురా? అక్కడ అడగకూడదు. అక్కడైతే అక్కడికి నీకు ఇద్దరికి సమాధానం చెప్పాలి. అదినా అన్నయ్య? ఉండాలని ఇచ్చాను రా. జీతంలో కాలేజీ కట్టాలిగా. ఇందులో నీ క్యారేజ్ ఉంది, ఎత్తుకో. సుబ్బులు, మై డియర్ క్యారేజ్ సుబ్బులు, నీకెన్నిసార్లు చెప్పాలి? అమ్మా నాన్న పెట్టిన పేరు హనుమంతు మార్చుకొని అందంగా శ్రీధర్ని పెట్టుకున్నాను. నువ్వు చీదర ఏం చేశావు? ఏది ముద్దుగా పిలు. శ్రీధర్, చీదరయ్యో, శ్రీధర్, చీదరయ్యో, శ్రీ చిరి కాదు శ్రీ. చిరి. ఛ, ఇది నీ పొరపాటు కాదు, నా గ్రహపాటు. ఒడ్డుని సాపాటు చేయి కడుక్కొని వస్తాను. రండి రండి ఆ తోటలోకి. ఆహా ఆహా, గాజుల చేతి వడ్డనే గమ్మత్తు. సుబ్బులు, నీ చేతి వడ్డన ఎంత మత్తు. తాగినాడుల కళ్ళు తెలత్తవే. అదే మత్తు. నువ్వు అలా చూస్తే మనం చిత్తు. చాలే నోరు మూసుకు తిను. నోరు మూసుకుని తినేవి చివాట్లు. సుబ్బులు, ఇవి అట్లు, పెసరట్లు. అబ్బా, చిన్నప్పుడు మీ అమ్మ నీకు ఎంత వసపోసిందో సేదరయ్యో. మీ అమ్మ నీకు పస పోసింటుంది, అందుకే ఇంత పసందుగా ఉన్నావు. ఇదిగో సేదరయ్యో, నాకు గాని తిక్క రేగిందంటే చక్కదనం ఎక్కువ అవుతుంది. చెప్ప, నువ్వంటే నాకు మంట. నాలో రేగే మంట నీలో కూడా చెలరేగితే చలిమంటే ఎవరికి తంటా ఉండదు. ఇదిగో సేదరయ్యో, నువ్వు అలా నవ్వేవంటే నీ దవడ పళ్ళతో గవ్వలు ఆడతా గవ్వలు. నువ్వు వాడిని ఆడదనివి, పళ్ళు కనిపించకుండా నవ్వుతావు. ఔరంగజేబ్ రూల్ 25 years. ఔరంగజేబ్ రూల్ 25 years. అక్బర్ రూల్డ్ ఎన్ని సంవత్సరాలు రా? 1 year లూజ్. లూజా? నో నో నో, అక్బర్ రూల్డ్ 22 years. ఒరే చిచ్చు, ఇలా రారా, ఇలా రా. ఎందుకు అస్తమానం ఈ చదువు? ఏమన్నా పేస ఏదో చచ్చేదా? మూసే. ఎప్పటికైనా పేస అవుతానని నమ్మకం రా. నీ చచ్చురా? అరే నాకు వచ్చేయరా? అవి కమింగ్ మ్యాన్. ఏరా ఆ విద్య నా ప్రాణం తీస్తుందిరా. ఏ విద్యరా? లెక్కల మేస్తారు విద్య, ముందుగా ముద్దు విద్యవా? ఆ లెక్కల విద్యేరా. మన ల్యాబ్ లో ఏం చేసిందో తెలుసా? కొంచెం గట్టిగా ల్యాబ్ లో ఏం చేసిందో తెలుసా? పని కట్టుకున్నాను, టెస్ట్ ట్యూబ్ అడిగిందిరా. తెచ్చుబా ఇచ్చావా? వెంటనే తిరిగి ఇచ్చేసిందిలే. అందులో ఏముందో తెలుసా? లెటర్, లవ్ లెటర్, ప్రేమ లేఖ. ప్రేమ లేకే, లవ్ లెటరే. సరిపోతుందా? మొత్తం ఉందా? కంగ్రాచులేషన్స్ విజయ్. ఎందుకు? కిషోర్కు ఉచ్చు వేసావటగా. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు పాపం. చూడరా వస్తుంది, వీడియోస్తున్నాడు బాలు. ఇవాళ ఏమిటో క్లాసు? ఏ క్లాస్ అవుతే నీకేరా? 16 సంవత్సరాలు బట్టి అదే క్లాస్, అదే పుస్తకాలు, అదే బైండు, అలాగే ఉండు. ఏరా పారింది ప్లాన్, పడింది పిట్ట. కొంచెం చెప్పాలి, జాగ్రత్త. మిస్టర్ కిషోర్, గ్యాస్ విచ్చి మనం కొంచెం బిజీ. 1 minute ప్లీజ్. మిస్టర్ కిషోర్, నేనెవరో తెలుసా? ఈగ కథలో లాగా మీ పేరు మీరే మర్చిపోయారా? సరే, జ్ఞాపకం చేస్తాను. గణిత ధ్వంసి, విద్యార్థి భయంకర, పరబ్రహ్మం గారి ఏకైక పుత్రిక విజి. Shut up! నిన్ను టెస్ట్ అడిగానా? లేదు. నేను నీకు లవ్ లెటర్ రాశానా? లేదు. అయితే మీ కోతి ముక్కతో ఎందుకు చెప్పావు? ఈ వార్త మీకు మోసిన కోతెవరు? సచ్చు. పిచ్చిది, వట్టి పిచ్చిది పాపం. మిస్టర్ కిషోర్, లేనిపోని పుకార్లు పుట్టించి నన్ను నవ్వులు పాలు చేద్దామనా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు. ఇదంతా మీ ఐస్ క్రీమ్ గ్యాంగ్ పెట్టిన ఫిట్టింగ్. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మన ఇద్దరం కొంచెం ప్రేమించుకోవాలి. ఐ మీన్ ప్రేమించుకోవటం అంటే నిజంగా ప్రేమించుకోవటం కాదు, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. ఏది మొదలు పెడదామా? కొంచెం మొదలు పెట్టండి. చెంపదెబ్బతో కలిసిన చేతులు చిరకాలం ఇలాగే అతుక్కుపోయిన సంఘటనలు చరిత్రల్లో, సినిమాలలో ఎన్నో. రాస్కల్, నువ్వు వట్టి ఇడియట్ అని అనుకున్నాను, ఇంత స్కౌండ్రల్ అని అనుకోలేదు. యూ ఫూల్!
ఫినిష్. ఏమిటయ్యా పగలబెట్టి అవుతున్నారు? ఏం లేదన్నయ్య, మధు మేస్తారు నాటకాలు జోకోడు చెప్పారు. ఏమని చెప్పండి? ఒకసారి సీతా కళ్యాణం నాటకం జరుగుతుంటేను రావణాసురుడు శివధనుసు విరబోయాట. వెరీ గుడ్. విల్లు వీక్ గా ఉండి పనిమని విరిగిపోయిందట. రావణాసురుడే సీతను పెళ్లి చేసుకోవాలంటూ ఆడియన్స్ లో ఒక పార్టీ వాళ్ళు పట్టుబట్టారట. మా కథ అది కాదురా బాబు అని ఆ కాంట్రాక్టర్స్ ఒకటే గోల. ఇక చూడు, గోల మీద గోల. ఇదిగో కిషోర్, అదేనేమనుకో, ఇప్పుడు మధు మాస్టర్ గారి నాటకాలు ఉన్నాయి. నారాయణ నారాయణ. శేఖర్, మధుని ఎందుకు అలా ఎగతాళి చేస్తా? కాలక్షేపానికి అతనికి నాకంటే లోపు ఎవరున్నారక్కయ్య? కాలక్షేపం కాదు, సీరియస్ గా చెప్తున్నా. అక్కయ్య, మన మధుమూర్తి ఏమి చేసినా ఉపదేశాలు ఉపన్యాసాలు. కళ కోసమే గాని. కళ కోసం ఎందుకు అవుతుంది? దీపం వెలుగు దీపం కోసం కాదు కదా, దాని కాంతి ఇతరుల ఉపయోగం కోసం. అలాగే కళ పరమార్థం కూడా ప్రజాశ్రేయస్సుకి. వెరీ గుడ్. ఆపు ఆపు. నీకేమర్థమైందంటే చప్పట్లు కొడుతున్నావు? ఆయన కొట్టారు కదా సార్. ఆయన అదిగో ఏమర్థమైంది అంటే ఆయన కొట్టారు కంటావే. అర్థమైతేనే చప్పట్లు కొట్టాలా సార్? ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు ఒకళ్ళు నవ్వితే మిగతా వాళ్ళు నవ్వడంలే, వాళ్ళందరికీ అర్థమయ్యే నవ్వుతున్నారా? అది ఓహో, నువ్వు ఆ బాబుతా? అవును సార్. ఎక్కడి శుభ్రేఖ? ఓహో రే మధు, మన మోహన్ పెళ్లి. అక్క, వీడు నేను మన కాలేజీలో చదివాం. ఒకటి అల్లరి చేసేవాడు. ఈ పెళ్లికి తప్పకుండా వెళ్ళాలక్క. అలాగే వెళ్ళిరా. వెరీ గుడ్. సరే, పెళ్ళి ఎక్కడా? నాకేం తెలుసు. మంగళాపురం. వధు నిర్మల బిఏ. వండర్ఫుల్ ఛాన్స్ కొట్టేశాడు మనడా. అయ్యారు, బండి సిద్ధంగా ఉంది. ఈ వేప మండలు బండి కట్టించమ్మా లక్ష్మి. అలాగే. ఏమిటి నాన్న ఇవన్నీ? నీకు తెలియదమ్మా, దెయ్యాలు భూతాలు దగ్గరికి రాకుండా ఉండాలంటే. ఏమిటి నాన్న నీ చేదస్తావు? సరే, వెళ్ళొస్తానన్నా. లక్ష్మి, అమ్మాయికి ఎదురు రామ్మా. సాయంత్రం చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, ముఖ్యంగా డాన్స్. ఎవరేమిటి? మిస్ నల్డి అని ఎవరైతేనే మేనత్త కూతురు. తల నిరిసినా గానీ ఇంకా మేనేజ్ అడ్రస్ మర్చిపోలేదు. మోస్ట్ బ్యూటిఫుల్ బ్రదర్. అబ్బాయి సెక్సీ. ఒక్క 1000 రూపాయలు పారేసామంటే మేడ ఉంది, అందమైన భామ ఉంది, మరొకైతే రమ్మంది. మీ సంగతి మీరే కానీ ఇతరుల సంగతి ఏం పట్టించుకోరా? పాపం శేఖర్ని చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందిరా. మన జానీవాకర్ రమ్మంటున్నాడు రా. వాడి తమాషా మీరు చూడండి, మీ తమాషా నేను చూస్తున్నానుగా. పదండి. అదే కుదరదు బ్రదర్, కుదరదు. మడిగట్టుకుంటే లాభాలే. మతం పుచ్చుకోవాల్సిందే. కొంచెం పుచ్చుకో, ఊరికే బలవంతం లేదు, బలవంతం లేదు. ఇక్కడే ఉంటే నా మీదకి ఎక్కావు. పోరా. కాస్త అంటుకుంటే అతుక్కుపోతుంది. నా మాట వినరంటుంటే ఒక్కరోజు కనుక మనం తాగామంటే
తర్వాత అది మనల్ని తాగుతుంది. పాపం పసి పిల్లాడు. అయితే పాల సీసతో పట్టండి రా. నిజంగా మహాబలిగా ఉంది. మీ మేలు మర్చిపోండి. ఈ రోజు కూడా ఎన్నటికీ మర్చిపోండి. మర్చిపోండి. వేరే ఇంకొంచెం నేను రా వేరే పర్వాలేదు. మేడ ఉంది, అందమైన బాంబ ఉంది. అందమైన భామ ఏదిరా? ఎక్కడుందిరా? ఉంటే రమ్మను. డాన్స్ చేయమనరా. డాన్స్ అది ఇక్కడ ఉంది. ఎక్కడుంది మరి? హౌస్ హౌస్ అవుట్ హౌస్. ఇంతమంది ఇక్కడుంటే అది ఒక్కతే అక్కడ ఏం చేస్తుందిరా పాపం? చేస్తుంది. కమలా కమలా ఓ సారీ కమలా కమలా లేనే ట్రైన్ టైం అయింది. త్వరగా సామాన్ తీసుకో. ఎన్ని పువ్వులిలా నలిగిపోయినవో, ఎన్ని బ్రతుకులిలా చెదరి రాలినవో, చెదరి రాలినవో. మగజాతికి నువ్వు బలి పశువమ్మా, నీ సొగసు వయసే నీకు పదమ్మా. స్త్రీ ప్రకృతే నీ పాలిట శాపము, ఈ స్త్రీ జన్మే నువ్వు చేసిన నేరం. మగజాతికి నువ్వు బలి పశువమ్మా, నీ సొగసు వయసే నీకు పదమ్మా. అందం నీవే అంటారు, ఆనందానికి నెలవంటారు. అందం నీవే అంటారు,
ఆనందానికి నెలవంటారు. ఆ రెంటిని పొంది నిన్నాఖరకు అపవిత్రవని వెలివేస్తారు. అపవిత్రవని వెలివేస్తారు. మగజాతికి నువ్వు బలి పశువముమా, నీ సొగసు వయసే నీకు పగముమా. హరిటాకము మాడ జన్మము ముళ్ళ కంచెయి మూఢ సంఘము. అమ్మా హరిటాకము మాడ జన్మము ముళ్ళ కంచెయి మూఢ సంఘము. ముళ్ళ కల్లడు దండన లేదు, తిరిగి నాకు విస్తరి కాదు. మగజాతికి నువ్వు బలి పశువమ్మా, నీ సొగసు వయసే నీకు పగమ్మా. నీ సొగసు వయసే నీకు పగమ్మా. ఎవరు? నేను కళ్యాణి, ఏమ్మా పెళ్లి బాగా జరిగిందా? అదేమిటి మాలా ఉన్నావు? ఏం లేదు నాన్న. పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా, ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నావు. సీత, మన కళ్యాణికి కూడా తొందరలోనే పెళ్లి చేయాలి. చేస్తాను, తొందరలోనే చేస్తాను. విన్నావా అమ్మా, నాన్న ఏమంటున్నాడు? నాన్న నాకు పెళ్లి చేస్తాడు. నిజం ఈ లోకానికి తెలియకపోవచ్చు, కానీ ఆ లోకంలో ఉన్న నీకు అన్నీ తెలుసుగా అమ్మా. ఈ శరీరం అపవిత్రం అయిపోయింది. పవిత్రమైన వివాహ బంధం నాకు దూరమైంది. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదమ్మా, నేను నోచుకోలేదు. ఏమిటమ్మా అలా ఉన్నారు? ఏమిటమ్మా ఇదంతాను? ఏమిటమ్మా చెంప మీద గాయం? ఉండండమ్మా, మందు తీసుకొస్తాను. చెంప మీద గాయానికి మందుంది, దాని మచ్చ మాసిపోతుంది. కానీ మనసులోని గాయానికి మందు లేదు, ఆ మచ్చ మాసిపోదు. అది మాయని మచ్చమ్మ, ఎన్నటికీ మాయని మచ్చమ్మ. అదెన్నటికీ మాయని మచ్చ. మన వంశ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని మట్టిపాలు చేశారు. మట్టిపాలు చేశారు. మీ రక్తంలో పంచుకున్న ధర్మశీలత, మీరు నేర్పించిన చదువు, సంస్కారం అన్ని ఒక్క క్షణంలో అంతరించిపోయాయి. క్షణిక దౌర్బల్యానికి దాసున్నాయి. చెయ్యరాని మహాపరాధం చేశారు. దుష్ట సాంగత్యంలో పడి అంటరాని మధువును అందుకున్నాను. నా వివేకము విచక్షణ అణిగారిపోయింది. ఆ మైకంలో నా మానవత్వమే నశించిపోయింది. భగవంతుడా, ఆడవాళ్ళని ఎందుకు అబ్బలుగా సృష్టించారు? పాపాన్ని ప్రతిఘటించే శక్తి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? పురుగులు ఎందుకు ఇవ్వలేదు? ఏనుగు బలం ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చి ఉంటే ఆనాడు ఆమె తన శీలాన్ని కాపాడుకొని ఉండేది. ఆమె వెలయాలే కావచ్చు, మానాభిమానాలు లేని ఒక నర్తికి కావచ్చు. కానీ ఆమెకి ఇష్టం లేకుండా తుచ్చమని ఈ పని చేశాను. ఎంత ప్రతిఘటించినా బలప్రయోగం చేసి పశువులా ప్రవర్తించాలి. భగవంతుడా, భగవంతుడా, ఈ బాధతో నేను బ్రతకలేదు.
నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి, ప్రాయశ్చిత్తం కావాలి. నా అసభ్య ప్రవర్తన నిష్పత్తి మీ రోదన పెడచి వినిపింది. కామవంచ తీర్చుకున్న పశువు మహాపాపిని. ఎవరో అనవలసిన మాటలని మీకు మీరే అనుకుంటున్నారే? అవును, నా జీవితంలో మొట్టమొదటిసారి మధుమూత్రాయి. ఆ మైకంలో నా మానవత్వాన్నే మర్చిపోయి పశువునయ్యాను. కానీ ఆ మైకం పోయిన తర్వాత నా వంశగౌరవం, నా ఇంటి పరువు ప్రతిష్టలు నన్ను యమయాతన పెడుతున్నాయి. సరే, ఇట్లా నిజంగా మీరు పశ్చాత్తాపడి నరకం అనుభవిస్తుంటే నరకమే. పశ్చాత్తాపం కట్టే నరకం లేదు. మూర్ఖులకు పశ్చాత్తాపం లేదు, దాని బాధ తెలియదు. మిమ్మల్ని ఇప్పుడు మన్నించగా నేనేం చేయగలను? అభినందించగలను. ఓ కృతజ్ఞుడు. తమకు చేసిన అత్యాచారం కూడా సైరించి అభినందించటం దేవతలకు కూడా సాధ్యం కాదు. అటువంటిది మీరు. అదేం లేదులేండి. అయ్యో, నిలబడే ఉన్నారే, కూర్చోండి. అక్క, మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ప్రభా, ఏమిటి ఇదంతా? తెలియడలే. త్రాగి మైకోలో ఎవరినో ఏదో చేసి అది నన్ను అనుకున్నాడు. బాధపడి క్షమార్పణ కోరుతున్నాడు. ఏమా, వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తీసుకురా. సరే. అయితే అదెవరో నేను కాదంటే బ్రతికినంతకాలం బాధపడుతూనే ఉంటాడు. పాప, నేనేనని ఒప్పుకున్నాను, క్షమించానని చెప్పాను. ఆయన ఈ బాధ అంతా మర్చిపోయి జీవితమంతా మనశ్శాంతితో సుఖపడతాడు. ఇది మధు కాదులేండి, తీసుకోండి. థ్యాంక్స్. ఇంకా ఏదో ఎదిగానే ఉన్నారే? అవును, ఇంకో విషయం చెప్పండి, పర్వాలేదు. తెలియని స్థితిలో నేను తప్పు చేశాను, అది మీరు మన్నించారు. తెలిసిన స్థితిలో ఇప్పుడు తప్పు చేస్తాను, అది కూడా మన్నించి క్షమించండి. మీరు ఇది స్వీకరించి. పశ్చాత్తాపంతో మార్చిపోని పాపం పరిహారంతో మార్చిపోతుందా? నాకు మనశ్శాంతైనా కలిగించండి. నాకు మాత్రం మనశ్శాంతి అక్కర్లేదా? కాదు, మీరు అట్లా అనకూడదు. నేను చేస్తున్న తప్పే నాకు తెలుసు, కానీ మీరు స్వీకరించాలి. తప్పదు. తీసుకోండి, తీసుకోండి. వస్తాను. ఏమండి, నాదో కోరిక ఉంది. ఆ కోరిక మీరు మన్నించాలి. ఏమిటో చెప్పండి. మీ వికారం లాంటి మనసు, రాత్రి సంఘటన మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మీ మనసుని మళ్ళీ ఎప్పుడు పాడు చేసుకోనని నాకు మాట ఇవ్వండి. జరిగిందంతా ఒక పీడకరగా మర్చిపోతాను. మాట ఇవ్వండి. అది ఎప్పుడో మర్చిపోయాను, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోను. మీరు నన్ను మనిషిని చేశారు. ఇక నేను మనిషినే, ఇక నేను మనిషినే. ఏమిటది? ఏమైంది? ఎవరు కలవరుస్తున్నారు? కలవరింత కాదే, నాకు దయ్యం పట్టింది. మీకు దయ్యం పట్టడం ఏమిటమ్మా? మీరు ఎవరికేం అపకారం చేశారని? తోటలో పూల మొక్కల్ని పశువులు ఎందుకు పాడు చేస్తున్నాయి? అందంగా పోయటం తప్ప అవి చేసిన తప్పేమిటి? అలాగే దెయ్యం పట్టడానికి కూడా కారణం అక్కర్లేదు లక్ష్మి, కారణం అక్కర్లేదు. చూడు, నా ఒళ్ళు భయంతో ఎలా వణికిపోతోందో చూడు, నా కళ్ళు ఎలా బెదిరిపోతున్నాయో చూడు, నా హృదయంలో రగులుతున్నది ఎలా చెగలు కక్కుతోందో చూడు లక్ష్మి, చూడు. కళ్యాణి, కళ్యాణి, ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమీ లేదు బాబు గారు, అమ్మాయి గారికి ఏదో పీడకల వచ్చింది. అంతేనా? నాకు వచ్చిందమ్మా ఒక కళ. అయితే అది మంచి కళ. నీకు బంగారం లాంటి భర్త దొరికాడు. పసుపు బట్టలతో, పాదాలకు పారాణితో మీ నవదంపతులు కళకళలాడుతూ వచ్చి మా కాళ్లకు నమస్కరిస్తూ ఉంటే కలకాలం మీరు సుఖంగా ఉండాలని నేను మీ అమ్మ దీవించామమ్మా.
చూడు తల్లి, నా కళ తప్పకుండా ఫలిస్తుందమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. అయ్యో ఈనాటి ఆడ విద్యార్థులు దుర్భరం, అబ్బో దుర్భరం. ఎవరా పిల్లలు బయటికి వెళ్ళండి. విపరీత శిరోలంకారములతో, విచిత్ర వస్త్రాభరణములతో, సారీ మేటర్, విచిత్ర వస్త్రధారణలతో మా మగ విద్యార్థులను ధ్యానభంగం చేస్తున్నారు. మీరు మాత్రం ఒళ్ళు దాచని షర్ట్లతో, కండలు కనిపించే కట్పనీలతో, గొట్టం లాంటి ప్యాంట్లతో కాలేజ్ దారుల్లో, కారిడారుల్లో పగులుదుకుంటూ, పోస్టులు కొట్టుకుంటూ ఆడ విద్యార్థులను చిత్తు చేయాలని చూడట్లేదా? అమ్మాయిలు స్టాప్. ముద్దుసలు మన సబ్జెక్ట్ ఏమిట్రా? కో ఎడ్యుకేషన్ అనగా ఆడ విద్యార్థులు మగ విద్యార్థులు కలిసి ఒకే తోట చదవడం మంచిదా కాదా అన్నదే చర్చ. ఆ విషయం విడిచిపెట్టి మొద్దు ఫెలో. నా దగ్గర 120 పాయింట్స్ ఉన్నాయి, చెప్పాలంటే చెప్పగలను. అసలు ఆ మాటకు వస్తే ఈ స్త్రీలకు చదువులే అవసరం. ఈ ఆడ స్త్రీలను ఆడ స్త్రీలు అంటూ నీ అభిప్రాయం? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, స్త్రీలలో మగ స్త్రీలు కూడా ఉన్నారని నేను మనవి చేసుకుంటున్నాను. నెచ్చటం కాదు, నా 102 పాయింట్లు నేను చెప్పాలి. అందువరకు అమ్మాయిలు ఏమిటిది? అసలు స్పీచ్ కానివ్వండి. మాట్లాడు అన్యాయం మాట్లాడు. నా దగ్గర ఇంకా 122 పాయింట్లు ఉండిపోయాయి. ముద్దు ఫెలో, లేడీస్ ఫస్ట్ రానుది. నిజం చెప్పాలంటే సోదరులారా, ఆడది నోరు పెట్టుకు చేయిస్తుంది అంటే ఇదే ప్రపంచ నిదర్శనం. గమనించండి. నిజం చెప్పాలంటే ఆడది మగాళ్ళ కన్నా ఏం తక్కువ. ఆనాటి ఝాన్సీ రాణి అవల, పలనాటి నాయకురాలు అమాయకురాల. రోజు ఎలిజబెత్ రాణి, ఇందిరాగాంధీ వీళ్ళంతా ఎవరు? స్త్రీ. అందుకనే ఆడవాళ్లకు అవకాశం ఇస్తే అందుకోలేమని ఈ ఆడపురుషులు. ఆడపురుషులలో అర్థం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, పురుషులలో కూడా ఆడపురుషులు ఉన్నారని నేను మనవి చేస్తున్నాను. ముద్దు ఫెలో, కాయ చెల్లిపోయిందా? నువ్వు పాయింట్ రామాయి, పాయింట్. ముందు స్త్రీలు పురుషులు కలిసి పని చేయాలంటే అది చదువుకునే రోజుల్లోనే ప్రారంభం కావాలి. కనుక మగ కాలేజీలని, ఆడ కాలేజీలని తెరచాటు పద్ధతి పోవాలి. మేము బురకాలు వేసుకోము, మగాళ్ళతో కలిసే చదువుకుంటాము. కో ఎడ్యుకేషన్ కావాలి. అసలు ఈ ఆడవాళ్ళకి చదువులు ఎందుకు? చాకలి పొద్దులు రాయడానికి ఎంత చదువు కావాలి? క్లబ్ లో చేయి ప్యాకాడడానికి ఎంత చదువు కావాలి? రేషన్ బియ్యంలో రాళ్ళేయడానికి బియ్యం కావాలా? రాళ్ళెరకపోతే మీ పళ్ళు ఉడతాయి. పిల్లలకని దోలబాట పడటానికి పిహెచ్డి కావాలా? ఈ డిబేట్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఇందులో పాల్గొన్న యోగ్యత మీకు ఎవరికి లేదు. మొద్దు ఓహో వీళ్ళ దించండి చేతిలో. మీరు మగాళ్ళేనా? ఏ సందేహమా? ఉండి కూడా అయితే మీతో ఎందులోనైనా సరే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బస్తీ మే సవాల్. ఏ తెల్ల ముఖ వేశారే? చెప్పండి. పురుషులు, స్త్రీలు, పురుషులు. ఆపండి. మీలో ఎవరైనా ఆపకుండా, తేపకుండా, కక్కకుండా ఏకదాటిని 12 మసాలా దోశలు తినగలరా? తప్పకండి. 12 ఏమిటి, 24 తినగలను. తినగలదు. చెడుపుడి అడగలరా? గుడుగుడు సై. అమ్మో ఎలాగే? అయ్యో పూల్, ఏం పర్లేదు. నువ్వు సిచ్చును చూసుకొని కిషోర్ చూసుకుంటా.
వాట్య బస్ గర్ల్స్ విన్ బాయ్స్ లూజ్. కంగ్రాచులేషన్స్ విజయ్. థ్యాంక్ యూ, చాలా హెల్ప్ చేశావు. ఏం చేస్తాం, లవ్ ఇస్ బ్లైండ్. అమ్మా చూసారా ఈ దూరం మామిడి చెట్టు కింద వ్యాపముఖం వచ్చింది. ఎవరు నాటారే విత్తనం? ఎవరు నాటుతారమ్మా, ఏ పశులో తీసుకొచ్చి పడేసాయి. అయినా నేలదేముందమ్మా, ఏ విత్తు వేస్తే ఆ మొఖం మొలుస్తుంది. మంగళాపురంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదు? బట్టలన్నీ వదిలేసి ఎవరికి చెప్పకుండా వచ్చేసావంట. నీ పెట్టే బేడా పంపిస్తూ ఈ ఉత్తరం నిర్మల రాసి పంపించింది. అయితే వర్కర్స్ లో గుసగుసలు సాగినాయి సార్. ఏమని? లాస్ట్ ఇయర్ 2 నెలలు బోనస్ ఇచ్చామట. ఈ సంవత్సరం కూడా. ఓహో, 4 నెలలు అనౌన్స్ చేయండి సార్. ఈ సంవత్సరం లాభాలు ఎక్కువ వచ్చినాయి కదండి. వచ్చాయనుకోండి. మిస్టర్ ఆనంద్, కష్టం వాళ్ళది లాభం మనది అనుకుంటే ఎలా? వెళ్ళండి, 4 నెలలు అనౌన్స్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 4 నెలలు బోనస్ ఇచ్చారు. నమస్కారం బాబు. నమస్కారం. ఏమిటో హడావుడి? బోనస్ మాట విన్న ఆనందం. బాబు, ఈ రోజు మాకెంతో పండుగ. సాయంత్రం మిల్లులో విందులు వేడుకలు చేసుకుంటున్నాం. తమరు తప్పకుండా రావాలి. అలాగే బాబు, బంగ్లా వాళ్ళు అంతా రావాలి. దట్స్ ఆల్ రైట్. కారు పట్టారు. నమస్కారం సార్ గారు. హలో డాక్టర్. ఓ కళ్యాణి. మా చెల్లెలండి. ఆహా, ఆ సంగతి నాకు తెలియదే. అక్క, ఈమె నీకు ఇంతకు ముందు తెలిసేంటి? తెలియకపోవడం ఏంటి? మన కాలేజీలో బెస్ట్ స్టూడెంట్. నా చేతి మీదుగానే అన్ని ప్రైజులు ఈమెకే ఇచ్చాను. సంగీతంలో ఫస్ట్, ఇంగ్లీష్ లో ఫస్ట్. వెరీ గుడ్. కూర్చోండి, కూర్చోక. కమాన్ డాక్టర్. వెడల సింహ పలుడు హరివీర భయంకరుడు. వెడల సింహ పలుడు హరివీర భయంకరుడు. మచ్చ కంకులెల్ల బలచి మెచ్చడు నవ మన్మధుడు. వెడల సింహ బలుడు హరివీర భయంకరుడు. వెడల సింహ బలుడు. ఓరి విదూషక స్వాయ్, విదూషక స్వాయ్ 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 స్వాయ్. ఎనిలో యుద్ధ సంబోధన. స్వామి అన్నది సుదీర్ఘమైనందున కుదించి తిని స్వాయ్. అటలనా? అయితే నేను దింపెదను. తెలుసు తెలుసు. విదూష్ స్వాయ్, విదూష్ స్వాయ్. ఏమిరా, మా అక్క సుధేష్ణాదేవి సైరంధ్రిని ఇక్కడికి పంపెదనని నుడిదిగా. అవును స్వాయ్. ఇక్కడ కనబడలేదేమిరా విదూష్?
రమణి సైరంధ్రి వచ్చను మదిరమ్ము తేరగా రాజా వీధికి వచ్చను రమణి సైరంధ్రి వచ్చను మదిరమ్ము తేరగా రాజా వీధికి వచ్చను గాలియంద్రియలు కల్లని మ్రోయ కన్నుల మిలమిల కాంతులు మెరయ గాలియంద్రియలు కల్లని మ్రోయ కన్నుల మిలమిల కాంతులు మెరయ చూపులే మరుని చూపులవుతు తన రూపు దూచి జనులౌ రావణాయన రమణి సైరంధ్రి వయ్యను పగలాడి నీ మొము సొగసు చూడని కన్నులుండిన ఫలమేమిటే ఓ చెలియా ఉండిన ఫలమేమిటే అది ఉండిన ఫలమేమిటే అయ్యయ్యయ్యో ఇంపుగా నిన్ను కౌగలింపోసగియా చేసేది పని ఏమిటే ఇవి చేసేది పని ఏమిటే త్రిజగమ్ములెత్తి వచ్చిన భుజ బలమున ఒక్కడంచు కోటరులగో దిగ్విజయ ధనులు పతులేవురు అజేయులు నిన్ను బట్టి హతము చేసేదారు ఆగంధర్వులు ప్రతిలాదీర్చెదారు రాజవీధిని పోవు రమణుల వేచుటకు తరివేచియుందువు రాజవీధిని పోవు రమణుల వేచుటకు తరివేచియుందువు నీచుడాని స్థిరముని పుడే చెక్కలుగా ముక్కలుగా చేసి రూపు మా పెదరు వారారికి జగ రూపు మా పెదరు వారారికి జగ రూపు మా పెదరు పతులే ఊరుగలరని ఓ అతివా గొప్పగా వచిల్తు ఆపు ఇకని అతివాక్షాతుర్యము ఉద్ధతిమై గంధర్వ పతుల రెక్కలు చెదను దక్కటతో ఈ సింహ బలుని దిటవు చూపెదను తత్తలాంగదగదరగడతో ఒక్క సతికి లోకమందున ఒక్కడే పతి అనగ విందుము ఒక సతికి లోకమందున ఒక్కడే పతి అనగ విందుము ఇదెక్కడి విచిత్రంబు చెప్పుకొనంగ చిక్కిటు లేకపోయే సాపోవే నివానిగా నన్నెలుకోవే నన్నెలుకోవే చిత్తం తగడ దిస్తే ఏంటి ఏమైంది కళ్యాణి కళ్యాణి డాక్టర్ ఎట్టండి కళ్యాణి బహుశా శ్రీధర్ చేసిన ఆవిడకి కంగారు పడి ఉంటుంది చాలా సున్నితమైన మనసు ఇంటికి తీసుకెళ్లి రెస్ట్ ఇవ్వండి. ఆనంద్ మా కాదు అమ్మా నీ మాటలు నాకు అర్థం కావటం లేదు ఏమిటో మనం అంటున్నది క్షమించు నన్ను క్షమించు కళ్యాణి చెప్పుమ్మా చెప్పు ఏం జరిగిందో చెప్పు తల్లి జరగకూడనిదే జరిగింది. మర్యాదగా బ్రతుకుతున్న మీకు మచ్చ తెచ్చిపెట్టారు. మీ చేతులతో నా జీవితాన్ని అంతం చేయండి నాన్న, అంతం చేయండి. కళ్యాణి నాన్న నేను నేను గర్భవతినయ్యాను. ఎవరో పెళ్లి కాదు నువ్వు గర్భవతిగా పాపిస్తున్నాను నా కడుపులు చెడబుట్టాను. పాపకన్నయ్యా, నాకు ఈ శిక్ష చాలదు. ఈ పాపాత్మురాలి ప్రాణం తీసి మీ పాపం కడిగి వేసుకోండి. కానీ ఒక్క మాట నమ్మండి, భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, బుద్ధిపూర్వకంగా నేను ఈ పాపం చేయలేదు. ఒంటరి దాన్ని పోరాడి ఓడిపోయి ఈ పాపం ఓడిగట్టుకు వచ్చాను. నాన్న, మంగళాపురం పెళ్లికి వెళ్ళాను, జ్ఞాపకం ఉంది.
దయ్యాలు భూతాలు దగ్గరికి రాకుండా ఉండాలని బండికి మండలు కట్టించి పంపించారు. ఆనాడే నన్ను ఒక నరరూప రాక్షసి పట్టుకుంది. మంగళప్రదంగా అన్ని శకునాలు చూసి నన్ను పంపించి అక్కడే అమంగళమై తిరిగి వచ్చాను. కారు చీకటి, గాలివాన, పురుగులు మెరుపులు, ఒక భయంకరమైన మానవుడు మృగమై నన్ను పట్టుకున్నాడు. తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాను. చెమ్మున కేక వేశాను. ఏడుస్తూ ప్రతిమాలుకున్నాను. భయంతో మూర్చిపోయాను. ఆ క్రూర మృగం ఆకలి తీర్చుకుని వెళ్ళిపోయింది. ఎవరు మృగం? చెప్పు, ఎవరు వాడు? వాడిని ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికి పారేస్తాను. అదే నాకు తెలియదన్నయ్యా, నాకు తెలియదు. నేను మోసే ఈ పాపం మన కుటుంబానికి శాపం కాకూడదు. నన్ను ఆవహించిన ఆ పెనుబోసు నాలో తిరుగుతూ నా రక్త మాంసాలతో పెరుగుతూ నన్ను వెక్కిరిస్తుంటే నేను సహించలేను. అన్నయ్య, నాన్న, ఈ రంపపు కోత నేను భరించలేను. నా ప్రాణాలు తీయండి. నన్ను తప్పండి, నన్ను తప్పండి, నన్ను తప్పండి. అమ్మా, కళ్యాణి, కళ్యాణి, సీత, సీత, నీ చిట్టి తల్లిని కొట్టాను సీత. నిజం తెలుసుకోకుండా నిరపరాధిని కొట్టాను సీత. నీ ముద్దుల బిడ్డను ఎప్పుడు కొట్టాను. ఊరుకోనన్నా, ఊరుకోనన్నా. నాయన ఆనంద్, అమ్మాయి ఏదైనా ఆగత్యం చేసుకుంటుంది. కాస్త జాగ్రత్తగా కనిపెట్టుండి బాబు. అలాగే నాన్న, అలాగే. మీ అమ్మని తీసుకురామ్మా, తీసుకురామ్మా. నేను మాట్లాడాలి. త్వరగా తీసుకురామ్మా. వెళ్ళు, వెళ్ళమ్మా. నాన్న, తీసుకొచ్చావమ్మా? ఏది ఏది ఏది? సీత, చూసావా సీత, కళ్యాణి ఎంతమంది కోపం వచ్చి. లేదు నాన్న, అవునమ్మా, చేతలైతే అపరాధిని కొట్టాలి కానీ బుద్ధి లేక నిరపరాధిని నిన్ను కొట్టాను. మళ్ళీ దాని తప్పేనమ్మా. కాదు నాన్న, మలినమైన ఈ శరీరం. అమ్మా, అమ్మా, ఏది మలినమో ఏది కాదో ఎవరమ్మా నిర్ణయించేది? ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. చదువుకున్న దాన్ని చూడు, ఆనాడు నౌకాలిలో జరిగిన మత కలహాల్లో మనుష్యులు రాక్షసులై ఎంతో మంది అమాయక కన్యల జీవితాల్ని నాశనం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల్లో సంభవించిన ఆ దుర్గతికి ఎవరు బాధ్యం అని మహాత్ముడు ప్రబోధించి చెదరిపోయిన ఆ స్త్రీలకు బ్రతికే మార్గం చూపించాడు. అవునా, మహాత్ముడు తప్పు చేశాడు. ఆ పసిగందులంతా నశించిపోవలసిందేనా? చెప్పమ్మా. నీవు చిరంజీవివై సౌభాగ్యవతివై. వీలేదు నాన్న, వీలేదు. నీ కూతురు సౌభాగ్యవతి అయ్యే అదృష్టానికి నోచుకోలేదు నాన్న. అలా అనకమ్మా, అలా అనకు. అది మన చేతిలో ఉంది. ఆనంద్, నాన్న, కళ్యాణికి పెళ్లి చేసే బాధ్యత నీది. దాన్ని ఒక ఇంటి దాన్ని చేస్తారని నాకు మాట ఇవ్వడాయి. తప్పకుండా చేస్తాను నాన్న. నా జీవిత సర్వస్వం ధారవోసైనా సరే నా చెల్లెలికి పెళ్లి చేస్తాను. అమ్మా, ఏది నువ్వు కూడా నా చేతిలో చేయవే. వద్దు నాన్న, నీకు తెలియదు నాన్న. అమ్మా, కళ్యాణి, కళ్యాణి, అహోరాత్రాలు కష్టపడి పెంచిన కన్న తండ్రినమ్మా. నాసమో చిన్న వంటనం చేయలేము. మాటలు రాని నీకు చిన్నతనంలో ఎన్నో మాటలు నేర్పాని. నాకు ఒక్క మాట ఇవ్వలేవా తల్లి? సరేనమ్మా, ఆ మాట విని కళ్ళు వేస్తాను తల్లి. చెల్లి, అమ్మా, లేవలేని పరిస్థితులు ఉన్నానమ్మా. లేకుంటే నీ కాళ్ళు పట్టుకుని బ్రతకాలేవా? కళ్యాణి,
షీఈ్ ఆల్ రైట్. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్. అక్క నువ్వు ఆర్ట్లేజ్కి వెళ్ళిరా, అక్కడ మన బంగ్లా ఉందిగా, ఏర్పాట్లన్నీ చేయమని ఫోన్ చేస్తాను. బెటర్, వాతావరణం మారితే మరీ మంచిది. వెళ్ళొస్తా శేఖర్ బాబు. థ్యాంక్ యూ డాక్టర్. అక్క ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎలా శేఖర్, మధు కూడా ఊళ్ళో లేడు. కాలేజీ పనులన్నీ కాలేజీ నీ ఆరోగ్యం కంటే ఎక్కువ ఆ గొడవలన్నీ నేను చూస్తాను, కానీ నువ్వు వెళ్ళిరా. ఇంటి పనులన్నీ కూడా నువ్వే చూసుకుంటావా? మీ ఆవిడంటూ ఎవరైనా ఏర్పడి ఉంటే నేను నిశ్చింతగా వెళ్ళేదాన్ని. ఆ మాట అంటే నువ్వేమో. ముందు నీ ఆరోగ్యం బాగుపడినాక తర్వాత పెళ్లి సంగతి చూసుకోవచ్చు. ఇదిగో నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాను. రైట్. లెక్కల మేస్తారింటో పనిచేస్తూ ఇవేం లెక్కలరా? 5 5 125 అని మీ అయ్యగారు చెప్పారా? 5 5 అయితే 10 అవ్వాలి, లేకపోతే 25 అవ్వాలి. అంతేకాని 125 మాత్రం సస్తే కాదు. అది నీకు అనవసరం. ముందు విద్యను పిలువు. నౌకర్ సన్నాసి. ఎవరా నువ్వు? మొద్దు రాస్కెల్. ముద్దు మేస్టర్. మొద్దు రాస్కెల్. ఎవరు నాన్న? ఎవరో రోడ్ సైడ్ రోమియో. విద్య అని మురిగాడు. ఈసారి వాడు మళ్ళీ ఫోన్ చేస్తే మొహమ్మద్ చివాటు పెట్టు. సరే నాన్న. హలో, ఎవరు? విజయరావా? సారీ కిషోర్, నాన్న ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నాడు. తప్పు అరిగేదాకా రాడు. కాలు సార్ పడ్డాడా బాత్రూమ్ లో? హాస్పిటల్లో చేరాడా? కన్నయ్య ఇక్కడే ఉన్నాడు. కిషోర్, ఏమిటి ఆ మాటలు? టైం అయిపోతుంది. ఈ పాటికి సగం స్నానం అయిపోయి ఉంటుంది. సినిమాకి పోదామా? ఓ చాలా మంచిది. ఎనిమా ఇవ్వచ్చు. అదేమిటి నా ఫోన్ లో ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నావు? జనాన్ని తప్పగా. విజయ్, నీ తలకాయ తాటికాయ. కన్నయ్య అంటుంటే పక్కన అన్నయ్య ఉన్నాడని అర్థం చేసుకోవద్దు. అది సరే గాని సాయంత్రం ఎక్కడ కలుద్దాం? గంగలో కలుద్దాం. ఇడియట్, చెప్పే పళ్ళు రాళ్ళు కొడతాం. ఎవరు అనుకున్నావు? పరబ్రహ్మ కూతుర్ని, పంజాబ్ ఎప్పిన పులిని. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎవడమ్మా ఫోన్? అయ్యో, ఆవేశంలో అడగడం మర్చిపోయాను. ఈసారి ఫోన్ చేస్తే అడుగుతాను. 30 పిల్లలు ఎదిగి ఇంట్లో ఉంటే చాలు, కుక్కల్లా వెంట పడతారు. హలో 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 అన్నది మనసు, చలో అన్నది సొగసు, సరేనన్నది సై అన్నది హుషారైన వయసు. హలో అన్నది మనసు, చలో అన్నది సొగసు, సరే అన్నది సై అన్నది హుషారైన వయసు. హలో మనసు, చలో అన్నది సొగసు, సరేనన్నది సై అన్నది హుషారైన వయసు. బిక్కిరి చేస్తానంది, పొంపులు తిరిగే పొంకం, చక్కిలి గింతలు పెడతానంది, పెంకితనాల బింకం. ఉక్కిరి బిక్కిరి చేస్తానంది, పొంపులు తిరిగే పొంకం, కంకం చక్కిలి గింతలు పెడతానంది, పెంకితనాల బింకం. ఓయ్ ఓర్వని లోకం పద్యాలేస్తే తెంతమన్నది ఆవేశం. హలో అన్నది మనసు, చలో అన్నది సొగసు,
సరేనన్నది అన్నది హుషారైన వయసు జీవితమంతా సెలవు ప్రేమించడమే చదువు జీవితమంతా సెలవు లవ్ లవ్ ప్రేమించడమే చదువు ఓయ్ చిలిపి చూపులో భావం చదవక వచ్చే పాఠం ఓయ్ జిలిబిలి కోరిక పరీక్ష పెడితే జై హింద్ అన్నది ఆనందం హాయ్ 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 హలో అన్నది మనసు సెలవు అన్నది సొగసు సరేనన్నది సై అన్నది హుషారైన వయసు లా 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 లా. లా 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 లా. ఆహా ఆహా ఓహో ఓహో ఆహా ఆహా. ఏందయ్యో ఈ యాసాలు నా దగ్గర కాదు. డబ్బు కాడ నేను మా చెడ్డ మనిషిని. నాది నా మొహన్ బారే. అదే సుబ్బులు అట్ట అంటావు. పోయిన నెలలో కింద నెల వచ్చానా, కింద నెలలో పోయిన నెల వచ్చానా, అంత ముందు నెలలో అంత ముందు నెల వచ్చానా, మరి ఈ నెల? పోయిన నెల వచ్చాను. ఏంది అని లెక్క మా చెడ్డ గొడవగా ఉంది. ఇక నేను చెప్పు డబ్బులు పడాయి. చేద్రయ్యో ఇంకా అతను బాగుంది. చేద్రయ్యా ఆ పేరుతో పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నోరు తిరగట్లేదు చేద్రయ్యా. నోరు తిరగడం లేదా? అయితే నువ్వు తిరుగు. సుబ్బులు నీకు కావాల్సిన డబ్బులేగా, తీసుకో. Get out. నీ కాడ డబ్బులు తెచ్చుకోను. లుచ్చుకోవా? సిగ్గో. అర్థమైంది. నా కారే సుబ్బులు, మన మ్యారేజ్ ఎప్పుడు? ఏందయ్యో మంచి చూస్తారు. చూస్తే చూడండి, నాకేమైనా భయమా? మీ అయ్యగారితో చెప్పారంటే మనం ఎవరు అనుకున్నాం? కారు డ్రైవర్. అయ్యగారి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. రోడ్డు మీద నడిచే జనం ప్రాణాలు నా కాళ్ళల్లో ఉన్నాయి. మరి నీ ప్రాణాలు? నా ప్రాణాలు 3 అక్షరాల్లో ఉన్నాయి. సు బు లు. ఓ సబ్బు ఏటా సంబడం. మా అబ్బా సంగతి నీకేం తెలుసు? రావణాసురుడు. ఓహో రాక్షసుడా? అయితే రోడ్డు మీదకి రమ్మను. మనం 60 మైళ్ళ స్పీడ్ లో వస్తాం. ఒక్కటే డాష్. మీ నాన్న ప్రాణాలు క్లోజ్. మా అబ్బా ప్రాణాలు ఆడి దగ్గరలో. మరి ఎక్కడున్నాయి? మా అమ్మ గుప్పెట్లో ఉన్నాయి. సార్ మీ చెల్లెల్ని ఇవాళ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. అన్నయ్య అన్నయ్య బాబు కూడా నాలాగే వీటి మీద పుట్టుమచ్చిందన్నయ్య. ఏమిటన్నయ్య ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు? కళ్యాణి కళ్యాణి, మనం ఊరు వెళ్ళేటప్పుడు గరుడాద్రి వెళ్ళి రంగనాథ స్వామి దర్శనం చేసుకుని మరీ వెళ్దాం. సరే అన్నయ్య. కళ్యాణి, బాబుని ఇలా ఇవ్వమ్మా. కళ్యాణి, ఇక పోదాం పద. అన్నయ్య కళ్యాణి పద పద. కళ్యాణి, అన్నయ్య అన్నయ్య బిడ్డ, నా బిడ్డ అన్నయ్య. వాడు నీ బిడ్డ కాదు కళ్యాణి, నీ గొంతు కట్టిన గుదిబండ. నిరపరాధివైన నిన్ను పచ్చిగా నిరూపించే ప్రత్యక్ష సాక్ష్యం. పదమ్మా పద. బిడ్డ అన్నయ్య అన్నయ్య నా మాట విన. పదమ్మా. పాపిని నేను. ఏ పాపం ఎరుగని ఈ పసి పాపకు ఇంత కఠిన శిక్ష వద్దన్నయ్య, వద్దు. నీ చేతులతో ఇంతటి ఘోరం చెయ్యద్దన్నయ్య. భగవంతుడంటూ ఉంటే మమ్మల్ని క్షమిస్తాడన్నయ్య. అవునమ్మా, భగవంతుడు క్షమిస్తాడు. కానీ ఆ భగవంతుడు సృష్టించిన ఈ లోకం మాత్రం మిమ్మల్ని క్షమించు. నువ్వు అన్యాయానికి బలైపోయిన ఒక అమ్మాయికురాలను ఎంత ఎలుగెత్తి చాకినా ఈ లోకులు కళంకిని కళంకిని అని పొడిచి పొడి చంపుతారమ్మా. మనం పరువుగా బతకాలంటే నువ్వు ఈ కడుపు కోత భరించక తప్పదు. రామ్మా. నేను రానన్నయ్య. తల్లిని పిల్లని వేరు చేసే రాక్షస హృదయం నీకెక్కడి నుంచి వచ్చిందన్నయ్య? ఈ విశాల ప్రపంచంలో నేను నా బిడ్డ ఆనందంగా జీవిస్తాం. ఎక్కడైనా అనాథలుగా అడుక్కు తిని బ్రతుకుతాం. బ్రతకలేవు చెల్లి. లోపాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే కరుణాహీనమైన ఈ లోకంలో నీకు నిలువ నీడ కూడా ఉండదు. రామ్మా. అన్నయ్య,
కళ్యాణి నా బిడ్డని నా బాబు కనపట్టలేదన్నయ్యా, నా బాబు కనపట్టలేదు. ఎంత పని చేసావన్నయ్యా? నీ బాబుకి ఏం పర్వాలేదమ్మా, దైవ సన్నిధిలో వదిలేసి పదమ్మా పద. భగవంతుడా, నా బాబుని దిక్కులేని వాడిని చెయ్యకు. నా బాబుకు నువ్వే దిక్కు, నా బాబుకు నువ్వే దిక్కు. వచ్చాడయ్యా ఆపదోధారకుడు. ఆ రంగనాథ స్వామి నా కోసమే ఈ బిడ్డనిచ్చాడు. అంటే అక్కగారు నన్ను పెళ్లి చేసుకోమని ఎందుకు బలవంత పెడుతున్నారో తెలుసా? ఒక కాయ కాస్తే తను బుధాన్ని వేసుకుని తిరగొచ్చు కదా అని. అంత ఇబ్బంది లేకుండా భగవంతుడు ఆమె కోరికనిలా తీర్చాడు. ఈ రెడీమేడ్ బిడ్డను ప్రసాదించాడు. మధు, లేకపోతే ఆర్సల్ హిల్స్ కు విశ్రాంతికి ఏమిటి, దోహలో రంగనాథ స్వామి దర్శనం ఏమిటి, ఈ బిడ్డ దొరకడం ఏమిటి? అంతా వట్టి ఫోక్లర్లా లేదు. అంత మాత్రాన వీడు నీ బిడ్డ అవుతాడా? వైనా షూర్, దేవుడిచ్చిన బిడ్డ. ఎవళ్ళ బిడ్డ అయితే కొన్ని నా బిడ్డ అనుకో. అయినా రాను రాను ఈ ఆడవాళ్లకు మాతృత్వం మమకారం పూర్తిగా లేకుండా పోయింది. అందరినీ అలా అంటే అలా, ఏదో కొందరు. ఆ కొందరైనా కొంతమంది పుణ్యాత్ముల ధర్మమా అని తల్లులమని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నవాళ్లే. అంతేకాని ఏ తల్లి కూడా తన కన్న బిడ్డను దూరం చేసుకోదు. అరే, వీడేదో కుట్టి పని చేశాడే. దీన్నే పెద్దలు పన్నీటి అభిషేకం అంటారు. పసిపాపలకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళకే ఇటువంటి మర్యాద జరుగుతుంది. ఓహో, అయితే దొరికింది నీకును ప్రేమ నా మీదనా? అక్క, ఇంతకీ వీడి పేరేమిటి? ఆ పుణ్యవాచన అయిందిగా, ఇక నామకరణం. ఓ అలాగే, వీడు దీనుడు అనాథుడు కనుక దీనానాథ్ అంటే చాలా బాగుంటుంది అన్నయ్య. ఏం బాగాలేదురా, వీడు దీనుడు ఏమిటి అనాథుడు ఏమిటి? అక్కగారికి దొరికిన తర్వాత మహారాజు. ఇంకే రాజా అంటే సరిపోలా. ఓ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. రే రాజా, నువ్వేం రాజురా? ఇస్పేట్ రాజువా అరక రాజువా? చెప్పమ్మా చెప్పు. కిషోర్, పసిబిడ్డని అలా ఎగరేయకూడదు. क्या बात करते हैं? మా నాన్న, అదే మీ ఫాదర్ ఇన్ లా, డబ్బంతా నీకు తగలేస్తున్నానని ధనాగారాన్ని కాపలా పెట్టి చెల్లి వేయించాను. కాపలాదారులకు కొంత లంచం ఇచ్చి పైకం తీసుకొచ్చాను అన్నా. ఎక్కడ పెట్టాను? జిల్లాలోనా మైసూర్ పాక్ పందిరిలో నీకు నిఖా చేసానే, రాణి డైమండ్ రాణి నువ్వు నా చికెన్ బిర్యానీ, రాణి డైమండ్ రాణి నువ్వు నా చికెన్ బిర్యానీ. రాజా ఇస్పెట్ రాజా, నువ్వు నా ఇత్తడి మరకూజా. రాజా ఇస్పెట్ రాజా. చక్కెర కేళి అనార్కలి మా బాబున్నాడే పెద్ద పులి. చక్కెర కేళి అనార్కలి మా బాబున్నాడే పెద్ద పులి. మారో గోలి అన్నాడ మన మొహబతు ఖాళీ ఎలా తెలి. భయపడతావే డాన్సులి, మీ బాబైతే నేను పెద్ద పులి. భయపడతావే డాన్సులి, మీ బాబైతే నేను పెద్ద పులి. చేస్తాం దానిని చెవుల పిల్లి, మన సాధిస్తామోయ్ ఫ్యామిలీ. లవ్ పరీక్షలో సున్నారాని సలీం, డోంట్ బి సారీ. సినీ జగత్తుకే లభిస్తుంది చక్కని స్టోరీ, 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 స్టోరీ. నిన్ను ప్లాస్టిక్ గాజు చేసి వేసుకోన, చేసు పౌడరుగా చేసి పూసుకోన, కూలింగ్ గ్లాసల్లే కళ్ళకి పెట్టుకోన, నైలన్ చీరల్లే ఉదకేసి కట్టుకోన. ఓ
బతకనీయది సొసైటీ. జానేదో మనం చచ్చాక ఇస్తుందిలే పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. గుండె దడ వస్తుంది కట్టిపెట్టు, గుండె దడ వస్తుంది కట్టిపెట్టు. చార్మినార్ సిగరెట్టు రాని ఒక ప్యాకెట్, చార్మినార్ సిగరెట్టు రాని ఒక ప్యాకెట్, లేదంటే మన లవ్ కట్టు. ఎందుకిటు మార్చావు నీ రూటు, ఎందుకిటు మార్చావు నీ రూటు. నా ప్రేమ ఇన్న పెట్టె నీ చేతిలో నా పెట్టె, నా ప్రేమ ఇన్న పెట్టె నీ చేతిలో నా పెట్టె. ఏమవునో ఇక మీద సేటు. రాణి డైమండ్ రాణి నువ్వు నా చికెన్ బిర్యానీ. రాణి డైమండ్ రాణి నువ్వు నా చికెన్ బిర్యానీ. రాజా ఇస్పెట్టాగా నువ్వు నా ఇత్తడి మర. పూజ రాలేదా? పూజ రాలేదా? పూజ రాలేదా? ఆదావన 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 ఆదావన. చక్రవర్తి ధనాగారానికి వచ్చిన నేరానికి సలీమును ఉరి తీయమని ప్రభు వారు ఆజ్ఞాపించారు. కానీ బక్రీద్ పండుగ దగ్గర పడుతున్నదని మహారాణి వారు అడ్డుపడి సలీమును వదిలివేసి బలో బలో అనార్కలిని ఉరి తీయమన్నారు. అచ్చా, చాలా సంతోషం. వెళ్ళిరా అనార్కలికి. సుబ్బులు సుబ్బులు నీ త్వరి కడుతున్నారా? వీల్లేదు వీల్లేదు. మా అబ్బా అబ్బరైనా సరే, మా యజమాని భీష్ముడైనా సరే, డోంట్ కేర్. వచ్చేస్తున్నా సుబ్బులు. ఒక్క నిమిషం అమ్మా. అలాగే అమ్మా. ఏం కోటమ్మత్త ఎంత ఆలస్యమైంది? పదండారా మా ఐదాక్స్ అంతా. ఏం చేయనమ్మా, ఈ దంపతో తినేసరికి ఈ వేళ అయింది. బాబు ఎంతో బాగున్నాడమ్మా. వాడికే అమ్మా, రాజా. అయినా నాకెందుకు వచ్చిందిలే గాని, సీతమ్మ తల్లి ఆ పిల్లాడికి అచ్చుగుద్దినట్టు అన్నీ సుశీలాదేవి పోలికలే. అయ్యో నారాత, ముగ్గురు పోయి 3 ఏళ్ళైతే ఇప్పుడు పిల్లాడేమిటి? ఏమీ అన్నట్లు పిల్లిలాగా ఉండేది. పిల్లి మాత్రం పిల్లలకి అన్నదా ఏమిటి? అయినా నాకెందుకు వచ్చిందిలే. అది కాదు, సిగ్గు లేకుండా సంతను వేసుకుని ఇల్లు తిప్పుతుంది. ఏమిటి కోటమ్మ అంటున్నా? నువ్వా? అబ్బే ఏం లేదమ్మా, ఏ తల్లి కందో ఎలా కందో మీ సంకని ఎక్కాడు, ఎంత అదృష్టవంతుడు కదా అని. ఓహో అదా. చెప్తావి. ఎవరికన్నా తల్లి లేకుండా పిల్లలు పుట్టరు కదా. అయ్యో తల్లి, ఇప్పుడు నిన్నేమన్నానమ్మా? నన్నన్నా ఇంకెవరినన్నా ఇంత నీతిగా మాట్లాడేది మనలాంటి ఒక ఆడదాన్ని మాత్రం గుర్తు పెట్టుకుంది. ఏళ్ళు రాగానే సరే అత్తయ్య. అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అందే? ఏమన్నది లేదు. అన్నావేమో పడ్డావేమో. అక్క అక్క ఏమిటక్క నువ్వు ఇక్కడే ముందు కూడా పిల్లాడు ఏడుస్తుంటే? నాకు బదులు వాడు ఏడుస్తున్నాడు. అక్క నేను గట్టిగా ఏడవడానికే నేను నోచుకోలేదు. ఏమిటక్క అది అలా ఉన్నావు? ఏం జరిగిందక్క? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరేమన్నా నాకు బాధ లేదు. శేఖర్, నీకు త్వరగా పెళ్లి చేసి నీకో ఇల్లాలని
ఆ బిడ్డకో తల్లిని ఏర్పాటు చేసి నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అక్క, ఎవరో ఏదో అన్నారని నాకు పెళ్లి చేసి నువ్వు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అయితే చెప్తున్నా, నువ్వు లేని ఇల్లు దేవుడు లేని గుడితో సమానం అక్క. అలా అయితే నాకు పెళ్లి వద్దు. శేఖర్, నా మాట విను. నా మనసు కొంచెం అర్థం చేసుకో. నీ మాట ఇప్పుడు కాదండి, అనను కూడా. కానీ ఒక్క మాట, నీవి ఇంట్లోనే ఉండాలి, కలకాలం ఉండాలి. ముందు నాకు ఆ మాట ఇవ్వు. తర్వాత పెళ్లి సంగతి ఎత్తక్క. శేఖర్, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? అక్క, సరే, నీకు కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పు. భార్య నాకేం తెలుసు అక్క. నీకు కాబోయే మరదలు ఎలా ఉన్నారు? అయితే నేను చెప్పనా? చాలా మంచి అమ్మాయి, అందమైంది, బాగా చదువుకుంది, ఇంగ్లీష్లో ఫస్ట్, సంగీతంలో ఫస్ట్. అయితే చూసి ఉంచావన్నమాట. కానీ అదే లాభం లేదు. శేఖర్, అవునక్క, నాకు కాబోయే భార్య ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మా అక్క గారిని దేవతలా పూజించేదిలా ఉండాలి. సరే, నువ్వు వెళ్ళి ఆనందం పంపించు. అలాగే. అమ్మా, నా చెవులో నేనే నమ్మలేకుండా ఉన్నానమ్మా. మీ అంతస్తు ఎక్కడ, మా అంతస్తు ఎక్కడ? కూర్చోండి. పర్వాలేదు. ఆనంద్, ఆస్తులు అంతస్తులు ఆడపిల్లలు తీసుకురానక్కర్లేదు. మంచి మనసు, మంచి గుణం తెస్తే చాలు. మొదటిసారి కళ్యాణిని చూసినప్పుడే ఆమె ఇంటి కోడలైతే బాగుంటుంది అనుకున్నాను. మీకేమైనా అభ్యంతరుంటే తప్ప. అమ్మా, మీ పాదాల వద్ద ఇంత చోటు దొరికితే మా కళ్యాణి జీవితం ధన్యం అవుతుంది. ఈ ఇంటి కోడలై మీ సేవ చేసే భాగ్యం లభిస్తే మా చెల్లి ఎంతో అదృష్టవంతురాలమ్మా. అదంతా ఎందుకులేండి, ఒక్కసారి కళ్యాణిని కూడా కదిలించి చూడండి. ఆమె మనసు కూడా తెలుసుకోవాలిగా. అన్నయ్య, నన్ను ఎందుకు ఇలా చిత్రహింస చేస్తావు? నువ్వు నాకు చేయాలనుకునేది పెళ్లి కాదు, నువ్వు నా నిత్యను వేయించాలనుకునేది అక్షింతలు కావన్నయ్యా. కళ్యాణి, నేను కావాలనుకుంటే మాత్రం తల్లకిందులో తపస్సు చేసిన ఇంతమంది సంబంధం తేగలరా? నీ అదృష్టం కొద్దీ ఆ సుశీలాదేవి గారు తనంతట తాను కబురు చేశారు. ఆ లోకంలో ఉన్న నాన్నగారి ఆశ ఫలించింది. దైవ నిర్ణయాన్ని కాదనరాదమ్మా. ఇది దైవ నిర్ణయం కాదు, నన్ను పట్టి పీడిస్తున్న శని ప్రభావం. కళ్యాణి, ఎవరమ్మా శని? ఎవరు? నిన్ను కోరి కోరి కోడలుగా చేసుకోవాలనుకునే సుశీలాదేవి గారు శని? కళ్యాణి కాపురం కన్నుల పండుగగా ఉండాలని ఆ లోకంలో ఎదురు చూసే నాన్నగారు చెల్లెలి జీవితం చిగిర్చి పూలు పూచి కాయలు వేయాలనుకునే నేను ఆ శని. చెప్పమ్మా, ఎవరు శని? అన్నయ్య, ఈ స్వామికి పెళ్లి చేయడం నీకు వినోదం అన్నయ్య. నన్ను బలవంతం నా చేత ఈ పాపం చేయించొద్దు, ఈ పాపం చేయించొద్దు అన్నయ్య. కళ్యాణి